యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ప్రీతండి మీ పాదాలకు వందనములు. ప్రీతండి, మరి మీరు వచ్చే వేళ అయినది. తండ్రి, మీ రాకడైనా మా పోకడైనా ఏదైనా మరి మనుషులకి అంతము కావచ్చు, ప్రపంచానికి అంతము కావచ్చు. ఏది ఏమైనా మీరు వచ్చే టైం అయితే సమీపించే కనుక మేము మెరుగుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ టైంలో కాదు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే ప్రభువైన యేసు రమ్ము అని చెప్పి అలాంటి జాగ్రత్త ఉండేది వెళ్ళిపోవాలి. మాటలతో కాకుండా అలాంటి సమర్పణ జీవితం కలిగినటువంటి మీ ప్రియులు మేమందరము మీ వాక్యానికి అనుకూలంగా ఉండేదే మంచిది. అప్పుడే మేము ప్రార్థన చేస్తే మీరు ఇస్తారు. అర్థ సహితముగా మా జీవితాన్ని ఉంచుకొని వాక్యానికి మా జీవితానికి పోల్చుకొని ప్రార్థన చేయటము మా ఆశీర్వాదము మీకు మహిమ. వృధాగా కాలక్షేత్ర చేయటం కాకుండా చూపుతున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ చదవండి. మొదటి వచనం. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు, గమనించండి, యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఏమని సెలవిస్తుందో తర్వాత చూస్తాం. తర్వాత సెలవిచ్చింది తర్వాత చూస్తాం. అయితే ఇప్పుడు పై పెట్టాను. జకర్యా మొదటి అధ్యాయం దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన దేవదానకు ప్రత్యక్షమైన సెలవిచ్చిన దేవతగా ప్రతి వారు మా పేరు పెట్టుకుందాం. దేవుడు నాకు సెలవిచ్చినాడు. మరి ఏమని సెలవిచ్చినాడు అంటే, ఇప్పుడు వీళ్ళ యొక్క భావాన్ని మాత్రమే చూస్తాను. సెలవిచ్చే సంగతి తర్వాత చూస్తాను. కనుక జకర్యా అనగా జ్ఞాపకము చేసుకొనుట. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా జకర్యా అనగా జ్ఞాపకము చేసుకొనుట. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా జకర్యా అంటే జ్ఞాపకం చేసుకొనుట.